బెత్లెహేము సర్వలోక రక్షకుడైన క్రీస్తు ప్రభు జన్మించినటువంటి ప్రదేశము. ఈ బెత్లెహేము గ్రామము యెరూషలేముకు 10 కిలోమీటర్ల దూరములో ఉంటుంది. బెత్లెహేములో పచ్చని ప్రదేశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ గొర్రెలను ఎక్కువగా మేపుతూ ఉంటారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థము. ఈ ప్రదేశంలోనే రాజు జన్మిస్తాడు అని మీకా 5:2లో క్రీస్తు ప్రభుని గురించిన ప్రవచనము రాయబడి ఉంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రదేశమును రాహేల్ చనిపోయిన ప్రదేశముగా బైబిల్లో రాయబడి ఉంది. బోయజ్ రూతుల వివాహము జరిగింది ఈ బెత్లెహేములోనే. ఈ బెత్లెహేము దావీదు కుటుంబం జీవించినటువంటి ప్రదేశము మరియు దావీదును దేవుడు రాజుగా అభిషేకించినటువంటి ప్రదేశము కూడా. కాబట్టి ఈ ప్రదేశమును దావీదు పట్టణము అని కూడా పిలుస్తూ ఉంటారు. అదే పట్టణములో మరలా యూదులకు రాజుగా క్రీస్తు ప్రభు జన్మించారు. క్రీస్తు ప్రభు జన్మించిన ప్రదేశం ఇప్పటికీ కూడా అలాగే ఉంది.